హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి బెల్లం అన్నం అండి. చాలామంది దీన్ని పొంగలే అని కూడా అంటారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అండి ఈ పొంగలి. మేమైతే ఏ కార్యక్రమం చేసినా ముందైతే బెల్లం అన్నం అయితే కంపల్సరీగా తయారు చేసుకుంటామండి. ఆ చిన్న సింపుల్ ప్రాసెస్ని మీకు కూడా చూపిస్తున్నాను, చూసేసేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా సింపుల్ మెథడ్లో అయితే బెల్లం అన్నాన్ని తయారు చేసుకోనండి. నాకైతే ఈ బెల్లం అన్నం అంటే చాలా ఇష్టం అండి. మీకు ప్రసాదంలో ఏ ప్రసాదం అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఈ బెల్లం అన్నంలో గట్టిపప్పు నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 3 కప్పుల రైస్ని అయితే తీసుకున్నానండి. ఒక కప్పు వచ్చేసి 250 ml ఉంది. 3 కప్పుల రైస్ని తీసుకొని వాటర్ పోసి 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక మళ్ళీ మంచిగా వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవటం వల్ల పొంగలి తొందరగా కుక్ అవుతుంది. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల గీ అయితే యాడ్ చేసుకోవాలండి. అందులోకి డ్రై ఫ్రూట్స్ని, ఎండు కొబ్బరిని మనం యాడ్ చేసుకొని రోస్ట్గా ఫ్రై చేసుకుందామండి. చూడండి, నేను పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి 2 తీసుకున్నానండి. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు తీసుకున్నాను. వీటిని దోరగా వేయించుకొని బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి, నెయ్యితో సహా. అదే బౌల్లోకి మనం ఫస్ట్ రైస్ని మెజర్ చేసుకున్నాం కదండి కప్పు, ఆ కప్పుతో 6 కప్పుల వాటర్ని, 3 కప్పుల పాలని అయితే యాడ్ చేసుకోవాలండి. 3 కప్పులు అంటే 750 ml మిల్క్ని అయితే యాడ్ చేసుకొని గెరెటతో తిప్పి మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనం ఆలోపు బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ స్టవ్ మీద పాలు బాగా మరిగి ఉన్నాయండి. చూడండి, ఇలా పొంగుతున్నవి. మూత తీసి చూస్తే బాగా బాయిల్ అయ్యి ఇలా రోల్ బాయిలింగ్ అవుతూ బాగా మరిగి ఉన్నాయండి. ఈ మరుగుతున్న పాలల్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వడకట్టుకొని కొంచెం కొంచెంగా అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ రైస్ మొత్తాన్ని యాడ్ చేసి ఒకసారి గెరెటతో మొత్తాన్ని తిప్పుకొని మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, మనకి పాలు అంతా ఇంకిపోయి రైస్ బాగా కుక్ అయి ఉంటుందండి. ఇలా కుక్ అవుతున్నప్పుడు ఒకసారి గెరెటతో తిప్పుకొని మనం అన్నాన్ని ఉడికిందా లేదా చూసుకోవాలండి. ఒక పలుకు పట్టుకొని చూస్తే తెలుస్తుంది, కొంచెం పలుకుంది, ఇంకా నీరు కూడా ఉంది కదండి. ఇంకా 5 మినిట్స్ ఉడికించుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. రైస్ బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. ఈ స్టేజ్లో మనం గరిటెతో బాగా తిప్పుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా. స్టవ్ని ఇప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. అందులో ఉన్న నీరంతా పోయి అన్నం మెత్తగా అవుతుంది. ఆ స్టేజ్లో మనం చిన్నగా ముక్కలుగా కొట్టుకున్న బెల్లాన్ని అయితే యాడ్ చేసుకొని ఆ బెల్లాన్ని అన్నం అంతటికి పట్టించాలండి. ఒక గుడ్డతో మనం తెపాలని పట్టుకొని గరిటెతో బాగా తిప్పుకోవాలండి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి. బాగా గరిటెతో తిప్పుకుంటూ బెల్లం అంతటిని రైస్కి బాగా పట్టించాలి. ఇలా తిప్పుతూ ఉన్నప్పుడే మనకి బెల్లం అనేది కరిగిపోతుందండి. ఇలాగ తిప్పుకుంటూ తిప్పుకుంటూ బెల్లం అంతా కరిగేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలి. మనకి ఈ బెల్లం అన్నం చాలా టేస్ట్గా, ఇంకా మనకి గట్టిగా కాకుండా ఇలాగా గుజ్జు గుజ్జుగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. బెల్లం అంతా కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గెరెటతో తిప్పుకోవాలండి. చూడండి, అక్కడక్కడ ఇంకా బెల్లం ముక్కలు ఉన్నాయి కదా, బెల్లం ముక్కలు కరిగేంత వరకు మనం తిప్పుకుంటూనే ఉండాలండి. ఇలా బెల్లం ముక్కలు కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటన్నిటినీ నెయ్యితో సహా మనం ఈ పొంగల్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి, మొత్తాన్ని నేనైతే యాడ్ చేసుకున్నాను నెయ్యితో సహా. ఇలా వేసుకోవటం వల్ల పొంగల్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి వేడి వేడి పొంగలి రెడీ అయిపోయింది. ఈ పొంగల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని గట్టిపప్పు ఇంకా నెయ్యితో తింటే సూపర్గా ఉంటుందండి. ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా తినుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.